హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. స్టాక్ మార్కెట్ లో అప్ అండ్ డౌన్స్ అనేవి కామన్ అండి. 2022 లో గనక మనం చూస్తే మార్కెట్ పడిపోయింది అండ్ లాస్ట్ ఇయర్ బాగా పెరిగింది అండ్ ఈ ఇయర్ మార్కెట్ ఎలా ఉండబోతుందో ఎవరికి తెలియదు. మార్కెట్స్ ఎలా ఉన్నా కూడా కొన్ని స్టాక్స్ అనేవి ఇన్వెస్టర్స్ కి బెనిఫిట్ చేస్తూనే ఉంటాయి అన్నమాట. నేను మాట్లాడుతున్నది ఏంటంటే డివిడెండ్ ఇచ్చే స్టాక్స్ గురించి అండి. ఎందుకంటే డివిడెండ్ ఇచ్చే స్టాక్స్ ఎవ్రీ ఇయర్ మనకి ప్యాసివ్ ఇన్కమ్ ని ఇస్తాయి. ఫుల్ మార్కెట్ లో స్టాక్ అప్రిషియేషన్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం ఎక్స్ట్రా ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది ఇలాంటి స్టాక్స్ వల్ల. అండ్ డిఫికల్ట్ టైమ్స్ లో డివిడెండ్ పేఅవుట్స్ అనేవి మన పోర్ట్ఫోలియోని బూస్ట్ చేస్తూ ఉంటాయి అనమాట. సో ఈ వీడియోలో ఫిబ్రవరిలో డివిడెండ్ ఇచ్చే స్టాక్స్ గురించి తెలుసుకుందాం, అలాగే ఎంత డివిడెండ్ ఇస్తున్నాయో కూడా తెలుసుకుందాం. అందులో ఫస్ట్ కంపెనీ సిఈఎస్సి అండి. కంపెనీ డైరెక్టర్స్ బోర్డ్స్ 21 జనవరి 2024 2023-2024 ఫైనాన్షియల్ ఇయర్ కి ఒక్కో షేర్ కి ₹4.50 ఇంట్రిమ్ డివిడెండ్ డిక్లేర్ చేసిందనమాట. ఈ ఇంట్రిమ్ డివిడెండ్ పేమెంట్ కోసం 1 ఫిబ్రవరి 2024 ని రికార్డ్ డేట్ గా ఫిక్స్ చేసింది. సిఈఎస్సి డిసెంబర్ 2001 నుంచి ఇప్పటి వరకు 21 డివిడెండ్స్ డిక్లేర్ చేసిందండి. 5 years యావరేజ్ డివిడెండ్ పేఅవుట్ రేషియో వచ్చేసరికి 18.7% ఉంది. ఈ కంపెనీ 1899 లో ఇన్కార్పొరేట్ అయిందండి. ఇండియాలోనే ఫస్ట్ ఎవర్ ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రికల్ యూటిలిటీ కంపెనీ అన్నమాట. కోల్కతాలో పవర్ జనరేటింగ్ అండ్ డిస్ట్రిబ్యూటింగ్ చేస్తుంది అండ్ రాజస్థాన్ లో కూడా పవర్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. సిఈఎస్సి డివిడెండ్ హిస్టరీ కనుక చూస్తే 2023 లో ₹4.50, అలాగే 2022 లో ₹4.50 అండ్ 2021 లో అయితే ₹45 డివిడెండ్ పే చేసిందండి. అండ్ 2020 లో ₹20 డివిడెండ్ పే చేసింది. 2019 లో ₹17.50 అండ్ 2018 లో ₹12, 2017 లో ₹10 అండ్ 2016 లో ₹10. ఇలా 2001 నుంచి కూడా కంపెనీ డివిడెండ్ పే చేస్తుంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ₹133.35 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 8% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 months పీరియడ్ లో అయితే 74% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 year పీరియడ్ లో 83% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ వెండ్ ఇండియా అండి. 21 జనవరి 2024 కంపెనీ బోర్డ్ మీటింగ్ లో 2020-24 ఫైనాన్షియల్ ఇయర్ కి పర్ షేర్ కి ₹30 డివిడెండ్ అనౌన్స్ చేసింది అనమాట. అండ్ ఎలిజిబుల్ మెంబర్స్ ని డిటర్మైనింగ్ చేయడానికి 1 ఫిబ్రవరి 2024 ని రికార్డ్ డేట్ గా డిసైడ్ చేసింది. 5 years యావరేజ్ డివిడెండ్ పేఅవుట్ రేషియో 44.8% ఉందండి. ఈ కంపెనీ సూపర్ అబ్రైసివ్స్, మెషినింగ్ టూల్స్, ప్రిసిషన్ కంపోనెంట్స్ ని తయారు చేసే లీడింగ్ కంపెనీ అనమాట. ఆటోమొబైల్స్, ఆటో కంపోనెంట్స్, ఇంజనీరింగ్, ఏరోస్పేస్, డిఫెన్స్, సెరామిక్ సెగ్మెంట్ లో కస్టమర్స్ కి ప్రొడక్ట్స్ ని సప్లై చేస్తుంది. అండ్ ఈ కంపెనీ డివిడెండ్ హిస్టరీ కనుక చూస్తే 2023 లో 2 times డివిడెండ్ పే చేసిందండి. 2023 లో ఒకసారి ఫైనల్ డివిడెండ్ కింద ₹50, అలాగే ఇంట్రిమ్ డివిడెండ్ కింద ₹30 పే చేసింది. 2022 లో కూడా 2 times డివిడెండ్ పే చేసింది. 2021 లో కూడా 2 times డివిడెండ్ పే చేసింది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ₹12,699.95 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 11% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 months లో 8% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 year లో 56% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ కేవల్ కిరణ్ క్లాతింగ్ అండి. 20th జనవరి 2024 జరిగిన బోర్డు మీటింగ్ లో పర్ షేర్ కి ₹2 డివిడెండ్ డిక్లేర్ చేసింది అనమాట. 2 ఫిబ్రవరి 2024 ని రికార్డ్ డేట్ గా ఫిక్స్ చేసింది. 5 years యావరేజ్ డివిడెండ్ పేఅవుట్ రేషియో 87.4% ఉందండి. కేవల్ కిరణ్ క్లాతింగ్ అనేది మెన్స్ వేర్ బిజినెస్ చేస్తుంది. ఇందులో కంపెనీకి 10 years ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. డిజైనింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, బ్రాండింగ్ ఆర్ రిటైలింగ్ లాంటి ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్స్ చేస్తుంది. అండ్ ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 751 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 4% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 months లో 8% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 year లో 67% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ బాలకృష్ణ ఇండస్ట్రీస్ అండి. ఈ కంపెనీ పర్ షేర్ కి ₹4 డివిడెండ్ అనౌన్స్ చేసింది అనమాట. అండ్ 2 ఫిబ్రవరి 2024 రికార్డ్ డేట్ గా ఫిక్స్ చేసింది. పాస్ట్ 5 years గా కంపెనీ రెగ్యులర్ గా డివిడెండ్ పే చేస్తుంది అండ్ స్ట్రాంగ్ డివిడెండ్ ట్రాక్ రికార్డ్ కూడా ఉంది కంపెనీకి. 2002 నుండి కూడా ఈ కంపెనీ 54 డివిడెండ్స్ ఇష్యూ చేసిందండి. 5 years యావరేజ్ డివిడెండ్ పేఅవుట్ రేషియో 32.5% ఉంది. ఈ కంపెనీ అగ్రికల్చరల్, కన్స్ట్రక్షన్, ఎర్త్ మూవింగ్, పోర్ట్, గార్డెనింగ్ అండ్ మైనింగ్ ఇండస్ట్రీలో యూజ్ చేసే పర్ఫార్మెన్స్ ఫోకస్డ్ టైర్ ని తయారు చేస్తుంది అనమాట. ఇది ఇండియా, యూరప్, అమెరికా అండ్ వరల్డ్ లో అదర్ ప్లేసెస్ లో స్ట్రాంగ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ తో ఓవర్ 160 కంట్రీస్ కి టైర్స్ ని సెల్ చేస్తుంది. అండ్ ఈ కంపెనీ డివిడెండ్ హిస్టరీ కనుక చూస్తే 2023 లో కంపెనీ 4 times డివిడెండ్ పే చేసిందండి. ఓవరాల్ గా ₹16 పే చేసింది అనమాట. అండ్ 2022 లో 5 times డివిడెండ్ పే చేసింది. ఓవరాల్ గా ₹28 పే చేసింది 2022 ఫైనాన్షియల్ ఇయర్ కి. అలాగే 2021 లో 4 times డివిడెండ్ పే చేసింది. 4 times డివిడెండ్ మొత్తం కలిపితే ₹18 అనమాట. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ₹2,531.90 దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ ఎటువంటి రిటర్న్స్ ఇవ్వలేదు అండ్ 6 months లో 1% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 year లో 18% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ గెయిల్ అండి. 29 జనవరి కంపెనీ బోర్డు మీట్ అవబోతుంది. కంపెనీ ఇంట్రిమ్ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ కి కన్సిడర్ చేసి అప్రోచ్ చేసే అవకాశం ఉందన్నమాట.
ఈ ఇంట్రిమ్ డివిడెండ్ అనేది ఎంత అనేది పేరు చెప్పలేదు. బట్ ఈ ఇంట్రిమ్ డివిడెండ్ కోసం 6th ఫిబ్రవరిని రికార్డ్ డేట్ గా ఫిక్స్ చేసింది. 2001 నుంచి కూడా కంపెనీ 47 డివిడెండ్స్ డిక్లేర్ చేసిందండి. 5 years యావరేజ్ డివిడెండ్ పేఅవుట్ రేషియో 37.8% ఉందన్నమాట. గేల్ నేచురల్ గ్యాస్ సెక్టర్ లో స్పెషలైజేషన్ ఉన్న ప్రామినెంట్ ఇండియన్ గవర్నమెంట్ ఓన్డ్ కంపెనీ అండి. ఈ సెగ్మెంట్ లో గేల్ లీడర్ గా ఉందన్నమాట. అరౌండ్ 75% రెవెన్యూ నేచురల్ గ్యాస్ మార్కెటింగ్ నుండి వస్తుంది కంపెనీకి. అడిషనల్ గా పెట్రోకెమికల్స్, నేచురల్ గ్యాస్ ట్రాన్స్మిషన్ అండ్ ఎల్పిజి లాంటి వేరియస్ సెగ్మెంట్ లో కూడా ఇన్వాల్వ్ అయింది ఇది. అండ్ గేల్ డివిడెండ్ హిస్టరీ కనుక చూస్తే 2023 లో కంపెనీ 4 రూపీస్ డివిడెండ్ పే చేసింది ఇంటర్మ్ డివిడెండ్ కింద. అండ్ 2022 లో కంపెనీ 2 times డివిడెండ్ పే చేసింది అరౌండ్ 6 రూపీస్ అనమాట. అండ్ 2021 లో 3 times డివిడెండ్ పే చేసింది 9 రూపీస్. అండ్ 2019 లో 7 రూపీస్ డివిడెండ్ పే చేసింది. అండ్ 2018 లో వచ్చేసరికి అరౌండ్ 9 రూపీస్ డివిడెండ్ పే చేసింది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 165.70 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 7% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో అయితే 42% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో కనుక చూస్తే 67% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ ఈ స్టాక్స్ కాకుండా ఫిబ్రవరిలో హ్యావెల్స్ ఇండియా కూడా 3 రూపీస్ డివిడెండ్ అనౌన్స్ చేసింది. దాంతో పాటు రూట్ మొబైల్స్ కూడా 3 రూపీస్ అనౌన్స్ చేసింది. పురవంకర 6 రూపీస్ 30 పైసా ఇస్తుంది పర్ షేర్ కి. అండ్ టిప్స్ ఇండస్ట్రీస్ 3 రూపీస్ ఇస్తుంది. కంట్రోల్ ప్రింట్ 4 రూపీస్ ఇస్తుంది. ఎంఆర్పిఎల్ 1 రూపీ ఇస్తుంది. అండ్ జెన్సర్ టెక్నాలజీస్ 2 రూపీస్ ఇస్తుంది. ఇవ్వండి ఫిబ్రవరిలో డివిడెండ్ పే చేస్తున్న స్టాక్స్. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీరు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని కన్సల్ట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.